Hello, my dear friends. Welcome back to English with Shams. I'm Shamsa talking to you. You're watching editorial analysis of September 18th, the Hindu newspaper, article number 1. Muslims కు సంబంధించి మనకి వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్ కు సంబంధించి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్, అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ, మీకు తెలుసు కదా, ఐ విల్ మేక్ దిస్ వీడియో యాజ్ ప్రిసైజ్, యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్, ల్యాగ్ లేకుండా ఎంత వీలుంటే అంత క్రిస్పీగా ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, విచ్ ఈజ్ నాట్ ఈజీ, బట్ ఐ విల్ ట్రై. ఎందుకంటే ఎడిటోరియల్ ఆర్టికల్స్ 10 నిమిషాలు పావుగంటలు ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. సరే, అసలు క్వశ్చన్ నెంబర్ 1, వై డూ వీ హ్యావ్ టు వాచ్ దిస్ వీడియో? ఈ వీడియో ఎందుకు వాచ్ చేయాలి? సింపుల్ రీజన్, ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ కామనర్ who wants to improve your English language proficiency, న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ చదవడం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్లో ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మీకు ఆర్టికల్ సెంటెన్సెస్ని అర్థం చేసుకోవడం అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ వీడియో చూస్తే సరిపోదు, మీరు ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆర్టికల్ మీ దగ్గర ఉంటుంది హిందూ పేపర్లో September 18th. మీరు ఆర్టికల్ చదవండి. సో దట్స్ హౌ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ రీడింగ్ స్పీడ్, రీడింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్. Question number 2, what is the standard of English in this article? I can call it moderate to difficult. ఈజీ అని చెప్పను, ఎందుకంటే వొకాబులరీ చాలా ఉన్నాయి ఈ ఆర్టికల్లో. బేసికల్గా సెంటెన్సెస్ కూడా లెందీ సెంటెన్సెస్ ఉన్నాయి, కాంటెక్స్ట్ కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, ఎక్కువ మందికి తెలియని కాంటెక్స్ట్ ఇది. కాబట్టి టు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు పుట్ యువర్ ఎఫోర్ట్స్. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం, ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీ కంటెంట్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద ఆర్టికల్. నేను కరెంట్ అఫైర్స్ కానీ, జీకే కానీ, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం యాడ్ చేయాలనుకోవట్లేదు. ఈ ఆర్టికల్లో ఇచ్చిన సెంటెన్సెస్ చదువుతాను, మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. లెటర్ అండ్ స్పిరిట్ అంటే చట్టాన్ని ఫాలో అవ్వడం, రూల్స్ని ఫాలో అవ్వడం. ఎందుకు అలా అన్నాడో చూద్దాం. ద సుప్రీం కోర్ట్ డిడ్ వెల్ టు స్టే అండ్ అప్హోల్డ్ డిఫరెంట్ వక్ఫ్ యాక్ట్ ప్రొవిజన్స్. మనందరికీ తెలుసు, ముస్లిమ్స్కు సంబంధించి వక్ఫ్ యాక్ట్ అనేవి ఒక యాక్ట్ ఉంటుంది. ఆ వక్ఫ్ యాక్ట్లో చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్ని సుప్రీంకోర్ట్ స్టే చేసింది, అప్హోల్డ్ చేసింది. అంటే ఆ వక్ఫ్ యాక్ట్ ప్రొవిజన్స్కు సంబంధించి సుప్రీంకోర్ట్ చాలా బాగా డీల్ చేసింది, ఆ యాక్ట్తో చాలా బాగా హ్యాండిల్ చేసింది, సుప్రీంకోర్ట్ చాలా బాగా పెర్ఫామ్ చేసిందని పొగిడాడు సుప్రీంకోర్ట్ని. అసలు ఆ యాక్ట్ ఏంటి, సుప్రీంకోర్ట్ ఏం చేసింది, ఈ లేటెస్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. The Supreme Court of India walked a tightrope in its judgment delivered on September 15 on the Waqf Amendment 2025, which amended the 1995 Waqf Act to regulate Muslims' religious endowments, including vast land holdings across India. సో నేను సుత్తి లేకుండా సూటిగా పాయింట్ చెప్పేస్తాను. ఇండియాలో మనకి బేసికల్గా ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ఆ ముస్లిమ్స్కు సంబంధించి ఏంటంటే కొన్ని చట్టాలు ఉంటాయి కదా, ప్రతి మతానికి సంబంధించి కొన్ని లాస్ ఉంటాయి కదా. సో ముస్లిమ్స్కి సంబంధించి కూడా వక్ఫ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది, అది 1995కు సంబంధించిన యాక్ట్. ఆ 1995 యాక్ట్ని 2025లో అమెండ్ చేశారు. దాని పేరే ఏంటంటే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. సో బేసికల్గా ఏంటంటే ఈ యాక్ట్ అనేది ఎందుకోసం అంటే టు రెగ్యులేట్ ముస్లిం రిలీజియన్ ఎండోమెంట్స్. సో ముస్లిం మతానికి సంబంధించిన ఎండోమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎండోమెంట్స్ని రెగ్యులేట్ చేయడానికి బేసికల్గా ఈ చట్టం అయితే ఉందన్నమాట. సో రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఎప్పుడంటే September 15th. అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది September 18th, అంటే 3 days క్రిందట సుప్రీంకోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట ఈ యాక్ట్కు సంబంధించి. ఈ విషయంలో దేనికి అంటే ఇంక్లూడింగ్ వాస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్. సో దేశవ్యాప్తంగా చాలా చోట్ల ముస్లిం మతానికి సంబంధించిన ఈ వక్ఫ్ యాక్ట్లో కొన్ని ల్యాండ్స్ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి కదా, దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఇలాంటి సున్నితమైన విషయాల్లో, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ అని చాలా బాగా ఇచ్చింది అని చెప్తున్నాడు. ఇందుకే ఆ జడ్జిమెంట్ ఏంటి, ఆ కథ ఏంటి, ప్రాబ్లం ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చిన సొల్యూషన్ ఏంటో చూసేద్దాం. ద కోర్ట్ పుట్ సెవరల్ కాంట్రవర్షియల్ ప్రొవిజన్స్ ఆన్ హోల్డ్. సో ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే చాలా కాంట్రవర్షియల్ ప్రొవిజన్స్ ఏవైతే ఆ చట్టంలో ఉన్నాయో, ఏ చట్టంలో, వక్ఫ్ చట్టంలో. సో ఏవైతే ఆ వక్ఫ్ యాక్ట్లో కొన్ని కాంట్రవర్షియల్ ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ కాంట్రవర్షియల్ ప్రొవిజన్స్కి సుప్రీంకోర్ట్ ఏం చేసిందంటే
సెవరల్ కాంట్రవర్షియల్ ప్రొవిజన్స్ని ఆన్ హోల్డ్, అంటే ఏంటంటే ఆ కాంట్రవర్షియల్ ప్రొవిజన్స్ని ఆపమని చెప్పింది, అంటే వాటిని ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పింది. బట్ రిఫ్యూజ్ టు ఫ్రీజ్ ది ఎంటైర్ యాక్ట్. అసలు ఈ యాక్ట్నే పూర్తిగా ఆపేయచ్చు కదా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది తప్పు, మేము ఈ యాక్ట్ని పూర్తిగా ఆపము, కానీ ఈ యాక్ట్లో ఉన్న కొన్ని విషయాల్ని మాత్రం ఆపుతామని చెప్పింది. ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ అండ్ అదర్ కన్సర్న్స్. సో కాన్స్టిట్యూషనాలిటీ ప్రకారం రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఏంటంటే కొన్ని హక్కులు ఉంటాయి కదా, సో ఆ హక్కులను మనం భంగం కలిగించకూడదు కాబట్టి, రాజ్యాంగానికి ఇవ్వాల్సిన గౌరవం కాబట్టి, ఖచ్చితంగా ప్రతి మతానికి మనం ఇండియాలో గౌరవం ఇస్తాం కాబట్టి, సో ఆ యాక్ట్ని పూర్తిగా ఆపము, కానీ ఆ యాక్ట్లో ఉన్న కొన్ని కాంట్రవర్సీని క్రియేట్ చేసే విషయాలను మాత్రం మేము హోల్డ్లో పెడుతున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. దిస్ టర్న్డ్ అవుట్ టు బి ఏ రేర్ ఇన్స్టెన్స్ వేర్ సపోర్టర్స్ అండ్ క్రిటిక్స్ ఆఫ్ ద యాక్ట్ క్లెయిమ్డ్ విండికేషన్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ పొజిషన్స్ ఇన్ ద కోర్ట్ ఆర్డర్. ఇది భలే ఉంది ఈ సెంటెన్స్. జనరల్గా ఏదైనా సుప్రీంకోర్టు కానీ ఏదైనా కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సపోర్టర్స్ సపోర్ట్ చేస్తారు, ఎవరైతే అపోనెంట్స్ ఉంటారో వ్యతిరేకిస్తారు, అపోజ్ చేస్తారు. ఇక్కడ చాలా విచిత్రంగా జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో సపోర్టర్స్ అపోనెంట్స్ ఇద్దరూ కూడా ఏమన్నారంటే, రేర్ ఇన్స్టెన్స్ వేర్ సపోర్టర్స్ అండ్ క్రిటిక్స్ ఆఫ్ ద యాక్ట్ క్లెయిమ్డ్ విండికేషన్ని క్లెయిమ్ చేశారు. సో విండికేషన్ అంటే ప్రాబ్లం నుంచి బయటపడడం, అమ్మయ్య మేము ప్రాబ్లం నుంచి బయటపడ్డాము, వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి అందరూ హ్యాపీ అయ్యారు. జనరల్గా మీకు తెలుసు కదా, ఒక పంచాయతీ చేసేటప్పుడు రెండు పార్టీల్ని ఎప్పుడు కూడా మనం సాటిస్ఫై చేయలేం. ఇద్దరికి గొడవ అయింది, నేను ఏదో ఒక సెటిల్మెంట్ చేశాను, ఎప్పుడు కూడా మీరు ఎలాంటి సెటిల్మెంట్ అయినా తీసుకోండి, అది ఒక చిన్న ఊరిలో పల్లెటూరులో ఒక పంచాయతీ లెవెల్లో సెటిల్మెంటా, లోక్ అదాలత్ సెటిల్మెంటా, సుప్రీంకోర్టు లెవెల్లో సెటిల్మెంట్ అయినా కూడా రెండు పార్టీస్ని 100% అయితే మనం సాటిస్ఫై చేయలేం. ఎవరో ఒకరు కొంచెం బాధపడతారు, ఎవరో ఒకరు హ్యాపీ అవుతారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్లో ఇద్దరు వాళ్ళు వీళ్ళు కూడా ప్రాబ్లం నుంచి బయటపడ్డాము అని ఫీల్ అయ్యారట. ఎందుకో చూద్దాం. ద గవర్నమెంట్ వ్యూస్ ద అమెండ్మెంట్స్ యాజ్ నెససరీ టు కర్బ్ ద ఎలిజిడ్ మిస్యూజ్ అండ్ కరప్షన్ అండర్ ద ఎర్లియర్ వక్ఫ్ యాక్ట్. అంతకుముందు ఏదైతే మనకి వక్ఫ్ యాక్ట్ ఉండేదో ఆ యాక్ట్ వల్ల ఏమైందంటే దేశంలో చాలా చోట్ల ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారంటే కొంతమంది, దానివల్ల కరప్షన్ కూడా బాగా పెరిగిపోయిందంట. కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ అమెండ్మెంట్ చేయడం మంచిదే అని చెప్పింది. సో ద గవర్నమెంట్ వ్యూస్ ది అమెండ్మెంట్స్ నెససరీ. ఈ వక్ఫ్ చట్టం అనేది అమెండ్ అవ్వాలి, ఆ చట్టం సవరించాలి అని గవర్నమెంట్ నమ్మింది. వైల్ క్రిటిక్స్ ఇంక్లూడింగ్ ద కాంగ్రెస్ సీ ఇట్ యాజ్ ఆర్బిట్రరీ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ. సో కాంగ్రెస్ లాంటి కొంతమంది వ్యతిరేకదారులు ఏమన్నారంటే ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు, ఇది ఒక మతానికి సంబంధించిన విషయం, అది కూడా ఇలాంటి విషయాలు ఆర్బిట్రరీగా ఇన్వాల్వ్ అయిపోకూడదు అన్నారు. ఆర్బిట్రరీగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే ఆలోచించకుండా ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ అని కొంతమంది అన్నారు. ద కోర్ట్ హ్యాస్ నౌ స్టేడ్ ద రిక్వైర్మెంట్ దట్ ఓన్లీ ముస్లిమ్స్ ప్రాక్టీసింగ్ ఫర్ 5 years కెన్ క్రియేట్ వక్ఫ్. అసలు ఈ వక్ఫ్ అనే ఈ బోర్డుని ఎవరు క్రియేట్ చేయగలరంటే 5 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న ముస్లిమ్సే ఈ వక్ఫ్ని క్రియేట్ చేయొచ్చు అన్న విషయం ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు స్టే చేసింది, ఆగమని చెప్పింది. అంటే మొన్నటిదాకా ఎలా ఉందంటే 5గురే ఈ బోర్డ్ని క్రియేట్ చేయొచ్చు అని ఒక ఇది ఉండేది కదా, దానికి సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది, మీరు ఆగండి వెయిట్ చేయండి అని చెప్పింది. అండ్ ద పవర్ వెస్టెడ్ ఇన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ఎడ్యుకేట్ వర్క్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్. అదేవిధంగా ఇలాంటి వర్క్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ తన డెసిషన్ తీసేసుకుని తనే సెటిల్మెంట్ చేసేయచ్చు అనే దాన్ని కూడా సుప్రీంకోర్టు ఆగమని చెప్పింది. అంటే 2 విషయాలు ఆగిపోయాయి. ఒకటి ఏంటంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్థాయిలోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనే పాయింట్ని సుప్రీంకోర్టు స్టే చేసింది, ఆగమని చెప్పింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డు క్రియేట్ చేయడానికి 5గురే ఉండాలి అన్న పాయింట్ని కూడా సుప్రీంకోర్టు ఆగమని చెప్పింది. ఇట్ ఆల్సో క్యాప్డ్ నాన్ ముస్లిం మెంబర్స్ టు 4 ఇన్ ద సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లోనేమో మెంబర్స్ 4 తగ్గించింది సుప్రీంకోర్టు, అలాగే స్టేట్ లెవెల్లో 3 తగ్గించింది. ఎవరు? నాన్ ముస్లిమ్స్. అందులో కూడా నాన్ ముస్లిమ్స్ ఉంటారు, అంటే నెంబర్ని తగ్గించింది అనమాట. డౌన్ ఫ్రమ్ పొటెన్షియల్లీ 12 and 7 రెస్పెక్టివ్లీ. అంతకుముందు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో 12 మంది ఉండేవారు, ఇప్పుడు 4 తగ్గించింది.
స్టేట్ లెవెల్లో 7 ఉండేవారు, 3కి తగ్గించింది. ఎవరు వాళ్ళు? నాన్ ముస్లిమ్స్ అనమాట. ద కోర్ట్ ఆల్సో డైరెక్టెడ్ దట్ CEOs ఆఫ్ వక్ఫ్ బోర్డ్ షుడ్ ప్రిఫరబుల్లీ బీ ముస్లిమ్స్. ఇంకో మాట చెప్పింది. ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ వక్ఫ్ బోర్డులో ఎవరైతే CEOs ఉండబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం ముస్లిమ్స్ అవ్వాలని చెప్పింది. మెంబర్స్ నాన్ ముస్లిమ్స్ అవ్వచ్చు, కానీ CEOs మాత్రం ముస్లిమ్సే ఉండాలని చెప్పింది. తర్వాత చూడండి, ద రిమూవల్ ఆఫ్ ద ప్రొవిజన్ ఫర్ వక్ఫ్ బై యూజర్ రికగ్నిషన్ ఇన్ ద అమెండ్మెంట్ లా హ్యాస్ బీన్ అప్హెల్డ్ యాజ్ వ్యాలిడ్ బై ద కోర్ట్ with the caveat that Waqf properties registered as on April 2025 such as under such a claim remain protected. ఇలాంటి సెంటెన్సెస్ కొంచెం పెద్ద సెంటెన్సెస్ ఉన్నప్పుడు బ్రేక్ చేసుకుని చదవండి, ఈజీగా అర్థమవుతుంది. వాడు ఏమన్నాడంటే ఇప్పటిదాకా ఏం చేశారు, సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్లో ఏ విషయాలు చెప్పారో చెప్పుకుంటూ వచ్చాడు. నెంబర్ 1, ముస్లిమ్సే ఉండాలి CEOsగా, ఇది వక్ఫ్ బోర్డులో. నెంబర్ 2, నాన్ ముస్లిమ్స్ యొక్క నెంబరు సెంట్రల్ లెవెల్లో 12 నుంచి 7కి తగ్గించారు, 7 నుంచి 3కి తగ్గించారు. ఎగ్జాంపుల్ అలా ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్థాయిలో వక్ఫ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ సెటిల్ చేయడాన్ని ఆపమని చెప్పింది సుప్రీంకోర్టు. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో మనకి ఏంటంటే ఎవరైతే ఉంటారో ఈ వక్ఫ్ బోర్డ్ని క్రియేట్ చేయడానికి 5 years నుంచి ప్రాక్టీస్లో ఉన్న ముస్లిమ్సే ఉండాలి అన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఆపమని చెప్పింది. ఇలా ఏంటంటే రీసెంట్గా వక్ఫ్ బోర్డ్ ఏదైతే కాంట్రవర్సీ రన్ అవుతుందో, కోర్టులో కేసు వెళ్తుందో ఎప్పటి నుంచో, దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, అందులో ఉన్న వివరాలు ఇప్పటిదాకా చెప్పాడు. ఏం లేదురా, సింపుల్గా చెప్పాలంటే ఈ వక్ఫ్ బోర్డు ఇష్యూకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏం చెప్పిందో ఇప్పటిదాకా నేను చెప్పుకుంటూ వచ్చాను, అంతే కదా. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ సెంటెన్స్ చూస్తే ద రిమూవల్ ఆఫ్ ద ప్రొవిజన్ ఫర్ వక్ఫ్ బై యూజర్ రికగ్నిషన్ ఇన్ ద అమెండెడ్ లా. ఇప్పుడు నేను మీకు చెప్పాను ముందు 1995 చట్టం ఉండేది, తర్వాత 2025 అమెండ్మెంట్ జరిగిందని చెప్పాను. ఆ అమెండెడ్ లాలో ఏమైందంటే మనకి వక్ఫ్ బై యూజర్ రికగ్నిషన్ని, ఆ ప్రొవిజన్ని రిమూవ్ చేశారు అమెండెడ్ యాక్ట్లో. దాన్ని కూడా సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది, అంటే ఓకే అని చెప్పింది, యాజ్ వ్యాలిడ్, అది మంచిదే అని చెప్పింది. అంటే 1995తో కంపేర్ చేస్తే 2025 వక్ఫ్ చట్టంలో మనకు ఒక ప్రొవిజన్ ఏదైతే అంతకు ముందు ఉండేదో ఆ ప్రొవిజన్ని రిమూవ్ చేశారు. ఆ ప్రొవిజన్ పేరు వక్ఫ్ బై యూజర్ ప్రొవిజన్, దాన్ని రిమూవ్ చేశారు. దాన్ని రిమూవ్ చేయడం కరెక్టే అని సుప్రీంకోర్టు చెప్పింది. విత్ ద కెవీట్ దట్ వక్ఫ్ ప్రాపర్టీస్ రిజిస్టర్డ్ యాజ్ ఆన్ April 2025 అండర్ సచ్ ఏ క్లెయిమ్ రిమైన్ ప్రొటెక్టెడ్. ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. మీరు ఆ ప్రొవిజన్ని రిమూవ్ చేశారు, ఓకే మేము ఒప్పుకుంటాం, కానీ ఒక సజెషన్, ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాం. ఏంటంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే April 8, 2025కి రిజిస్టర్ అయ్యాయో వాటిని మాత్రం ప్రొటెక్షన్లోనే ఉండాలి, వాటిని ఎవరు కూడా మిస్యూజ్ చేయకూడదు అని చెప్పింది. ఓకేనా. రెస్ట్రిక్షన్స్ ఆన్ వక్ఫ్ స్టేటస్ ఫర్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అండ్ ట్రైబల్ ల్యాండ్స్ వర్ డీమ్డ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. సో సుప్రీంకోర్టు తను ఇచ్చిన జడ్జిమెంట్లో మరొక విషయం కూడా చెప్పింది. ఏం చెప్పిందంటే ఏవైతే మనకి మాన్యుమెంట్స్, ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్, అలాగే ఆదివాసులు ట్రైబల్ ల్యాండ్స్ ఉంటాయో వాటికి వక్ఫ్ స్టేటస్కి సంబంధించి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఇచ్చిందో అవి కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడే అని చెప్పిందనమాట. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఆన్ వక్ఫ్ స్టేటస్, సో వాటికి వక్ఫ్ స్టేటస్ విషయంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు, ఆ రెస్ట్రిక్షన్స్ కరెక్టే అని కూడా చెప్పింది. అంటే నేను మీకు యాక్చువల్గా ఒక క్యాండిడ్గా ఫ్రాంక్గా పాయింట్ చెప్పేస్తాను. ఈ వక్ఫ్ యాక్ట్ గురించి నేను మాట్లాడట్లేదు, ఏ యాక్ట్లోనైనా కూడా ప్లస్లు ఉంటాయి ఖచ్చితంగా. ఏంటంటే యాక్ట్ పెట్టిందే ప్లస్ కోసం, కానీ కొంతమంది వాళ్ళ స్వార్థపూరిత లాభం కోసం ఆ చట్టాన్ని వాళ్ళకు అనుగుణంగా మెర్సినరీ బెనిఫిట్స్ పొందేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాక్ట్లో ఉన్న ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ని వాడుకొని వాళ్ళు వాళ్ళ స్వలాభం పొందుతారు. ఒక ల్యాండ్ వాళ్ళ పేరు మీద రాసేసుకోవడం కానీ, లేదా వాళ్ళ పేరు మీదే ఉండాలని లేదు, అది పబ్లిక్ పేరు మీదే ఉంటుంది, పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది, కానీ వాళ్ళు అక్కడ వాళ్ళ పర్సనల్ పర్టికులర్ బెనిఫిట్స్ని పొందుతూ ఉంటారు. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇలాంటివి జరగకుండా ఉండడానికి సుప్రీంకోర్టు చాలా చాలా కేర్ఫుల్గా చాలా మంచి డెసిషన్స్ ఇచ్చిందనమాట. సో ఇప్పటిదాకా మనం ఫస్ట్ ప్యాసేజ్ కంప్లీట్ చేస్తాం. నేను సెకండ్ పారాగ్రాఫ్కి వెళ్ళే ముందు మీ అందరికైతే ఒక విషయం ఫ్రాంక్గా చెప్తాను. మనం రెగ్యులర్గా చేస్తున్న ఎడిటోరియల్ ఆర్టికల్స్తో కంపేర్ చేస్తే ఈ ఆర్టికల్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా
ఏందిరా సార్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, 100% క్లారిటీ లేదే అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ ఆర్టికల్లో వాళ్ళు చెప్పిన విషయాలు మనలో చాలామందికి అంత అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు మనలో ఎంతమంది వక్ఫ్ యాక్ట్ గురించి తెలుసు, మనలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, మనలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నా కూడా ఈ చట్టం సవరించిన విషయం తెలుసు. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఇది కంప్లీట్గా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ లాంటిది. దానివల్ల ఏంటంటే మీకు 100% అర్థం అవ్వకపోవచ్చు, బట్ ఓవరాల్గా కాంటెక్స్ట్ అయితే అర్థమైంది కదా. ఏం లేదు, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది వక్ఫ్ చట్టానికి సంబంధించి. ఆ జడ్జిమెంట్లో ఏ విషయాలు చెప్పిందో రాశాడు, అంతకంటే ఏం లేదు. సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోదాం. While the order diffuses the conflict for now, the larger question of balancing religious autonomy and state regulation continues. ఏమన్నాడంటే, ఒకటైతే గ్యారంటీ, ఈ జడ్జిమెంట్ తర్వాత ఖచ్చితంగా కొంత గొడవలు అయితే జరుగుతాయి, కాన్ఫ్లిక్ట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. డిఫ్యూజ్ అన్నాడు, డిఫ్యూజ్ అంటే పెరగడం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల కొంచెం గొడవ అయితే జరిగే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన దేశంలో రిలీజియస్ ఆటోనమీని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే, బేసికల్గా మనది ఏంటంటే సెక్యులర్ కంట్రీ కాబట్టి అన్ని మతాలు ఇంపార్టెంట్ కాబట్టి మనం అన్ని మతాల్ని గౌరవిస్తాం కాబట్టి దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఒక పెద్ద సమస్యగా ఉందన్నాడు. అండ్ దాట్ ఈజ్ బెటర్ ట్యాకిల్డ్ త్రూ బిల్డింగ్ కాన్సెన్సస్ బిట్వీన్ కమ్యూనిటీస్. మరి మతాలన్నీ కలిసి ఉండాలంటే ఖచ్చితంగా మనకి కాన్సెన్సస్ ఉండాలి, అంటే అగ్రిమెంట్ ఉండాలి. అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఒక మాట మీద అందరం కూడా కలిసి ఉండాలన్నమాట. ఆటోనమీ క్లెయిమ్స్ కెనాట్ బి ఏ ఫెకేడ్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ కమ్యూనిటీ రిసోర్సెస్ బై ఇట్స్ ఓన్ లీడర్స్. ఇదిదా ఈ సెంటెన్స్కి అసలైన సెంటెన్స్. ఈ ఆర్టికల్లో అసలైన సెంటెన్స్ అంటే ఇది. అసలు మనం ఈ ఆర్టికల్ అంతా చెప్పక్కర్లేదు, ఈ ఒక్క సెంటెన్స్ మీరు వింటే చాలు మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. మీరు అసలు ఈ సెంటెన్స్ చూసిన తర్వాత మీరు ఇంక తర్వాత వీడియో చూడకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న మెయిన్ పాయింట్ అంతా ఈ ఒక్క మాటతో మనం 2 చేతులు జేబులో పెట్టుకెళ్ళిపోవచ్చు. వాడు ఏమన్నాడంటే, ఆటోనమీ క్లెయిమ్స్ కెనాట్ బి ఏ ఫెకేడ్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ కమ్యూనిటీ రిసోర్సెస్ బై ఇట్స్ ఓన్ లీడర్స్. అంటే ఇందాక నేను చెప్పింది ఏంటంటే, ఒక మతం ఉంది, ఆ మతానికి సంబంధించిన కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ మతంలో కొన్ని మత పెద్దలు ఉంటారు, అది హిందువైనా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఇంకేదైనా కూడా కదా. ఇప్పుడు ఆ మతానికి సంబంధించిన చట్టంలో ఉన్న కొన్ని విషయాలను వాడుకొని ఆ మత పెద్దలే లాభాన్ని పొందడానికి ట్రై చేస్తే ఊరుకోము అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే జనరల్గా కంచే చేను మేస్తే కైండ్ ఆఫ్ ఇడియం ఉంది కదా, తెలుగులో ప్రోవర్బ్ ఉంది కదా, అలా జనరల్గా ఆ మత పెద్దలే ఆ మతంలో ఉన్న చట్టాలని వాడుకుని లుసుగుల్ని వాడుకుని లాభాన్ని పొందుతారు, దాన్ని అయితే మేము చూస్తూ ఊరుకోము అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఇది జరగకుండా చూసుకుంటే రిలీజియస్ హార్మనీ ఉంటుంది, ఆటోనమీ ఆఫ్ ద రిలీజియన్స్ ఉంటుంది, కానీ దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. నార్ కెన్ ఎనీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ లే క్లెయిమ్స్ ఓవర్ పబ్లిక్ రిసోర్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫెయిత్. అబ్బాబ్బా, ఈ సెంటెన్స్ కూడా సూపర్. ఫెయిత్ అంటే విశ్వాసం, నాకు ఈ మతం మీద విశ్వాసం ఉంది అని చెప్పి నావి ఈ రిసోర్సెస్, ఈ ల్యాండ్ నాది అని చెప్తే కూడా తప్పు అని చెప్పింది. ఓకేనా? The state has not only the right but also the responsibility to ensure that people are not taken for a ride by any more. మతం పేరుతో ల్యాండ్స్ని తీసేసుకుంటాము, డబ్బుల్ని దోచేస్తాము, లేదంటే ఇంకేదో చేస్తామని వేరే మతాన్ని నిజంగా నమ్మే వేరే మతాన్ని నమ్మే ఆ పర్టికులర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని మోసం చేస్తూ ఉంటే మాత్రం మేము ఊరుకోమని చెప్పింది. అంటే మతం పేరుతో, విశ్వాసం పేరుతో, నమ్మకం పేరుతో మనం తప్పు చేస్తే అది తప్పే అని సుప్రీంకోర్టు చాలా బలంగా చెప్పింది అనమాట. ద ట్రబుల్ అరైజెస్ వెన్ స్టేట్ డిస్క్రిమినేట్స్ బిట్వీన్ రిలీజియస్ గ్రూప్స్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్. ఓకే, ఇంతసేపు మనం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటో చూసాము, సొల్యూషన్ ఏంటో కూడా చూసాం. అయితే ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే సుప్రీంకోర్టు ఎన్ని మంచి జడ్జిమెంట్లు ఇచ్చినా పక్కన పెట్టండి, ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటే గవర్నమెంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. కానీ ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఒక రాష్ట్ర ప్రభుత్వమే మతాల మధ్యన గొడవ పెడితే ఇంకెవరేం చేయగలరు అంటున్నాడు హిందూ పేపర్ వాడు. కరెక్టే కదా. ద కోర్ట్ రైట్లీ వెంట్ విత్ ద ఫిలాసఫీ ఆఫ్ ప్రిజంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ లాస్ పాస్డ్ బై పార్లమెంట్. సో బేసికల్గా పార్లమెంట్లో ఏవైతే మనకి చట్టాలు పాస్ అవుతూ ఉంటారో
ఆ చట్టాల వెనక ఉద్దేశాన్ని కూడా కోర్టు కరెక్ట్గా చెప్పింది. ఏం చెప్పిందంటే, మీరు ఏ చట్టాన్ని పాస్ చేసినా కూడా దయచేసి రాజకీయ కోణంలో చేయకండి, ప్రజల లబ్ధి కోసం చేయండి, మతాలని కలపడానికి చెయ్యండి, విడగొట్టడానికి కాదు. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే, కులాల మధ్యన మతాల మధ్యన గొడవ పెడితేనే కదా వాళ్ళకి కావాల్సిన ఓట్లు వస్తాయి. అది బట్ పార్టిసన్ పాలిటిక్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రీమ్ నేచర్ కెన్ డీలెజిటిమైజ్ రిప్రజెంటేషనల్ డెమోక్రసీ. ఎంత బాగుంది సెంటెన్స్. పార్టిసన్ పాలిటిక్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రీమ్ నేచర్ కెన్ డీలెజిటిమైజ్ రిప్రజెంటేషనల్ డెమోక్రసీ. అంటే ఇందాక నేను చెప్పింది, రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఏంటంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఓట్లు ఉంటే, ఓట్లు పడితే గెలుస్తారు. ఆ ఓట్లు పడడానికి మీరు రాజకీయాలలో లబ్ధి పొందడానికి మీరు మతాన్ని వాడుకొని మతాల మధ్యన గొడవ పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు అన్నది చెప్పాడనమాట. ద గవర్నమెంట్ మస్ట్ కాన్షియస్లీ నెగోషియేట్ విత్ ద అపోజిషన్ ఇన్ పార్లమెంట్ టు ఎన్ష్యూర్ దట్ ద లాస్ ఇనాక్టెడ్ హ్యావ్ ద వైడెస్ట్ పొలిటికల్ అండ్ సోషల్ యాక్సెప్టెన్స్. పార్లమెంట్లో రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా ఇద్దరూ మాట్లాడుకుని ఈ చట్టం వల్ల మతాలకు ప్లస్సా మైనస్సా, అన్ని మతాలు కలవాలి, విడిపోకూడదు అన్న ఉద్దేశంతో లాస్ పాస్ చేయాలి. అంటే సున్నితమైన విషయాలు ఇవన్నీ కూడా మీకు తెలుసో లేదా, అంత ముందుగా చాలాసార్లు చెప్పాను, వరల్డ్లోనే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఎక్కడ ఉండవు ఏ కంట్రీలో కూడా. అయినా కూడా కలిసి ఉన్నాం మనం అట్లీస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి కూడా. అది ఇంకా ముందుకు వెళ్ళాలంటే పార్లమెంట్లో రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ కూడా దీని గురించి ఆలోచించాలన్నాడు. వెన్ లాస్ ఎఫెక్టింగ్ పర్టిక్యులర్ కమ్యూనిటీస్ ఆర్ మేడ్, దే షుడ్ బి టేకెన్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఏమన్నాడు, ఏదైనా ఒక చట్టం కొన్ని కమ్యూనిటీస్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తే మనం ఆ చట్టాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. నన్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజీ. కరెక్టే, నేను కూడా అదే మనసులో అనుకుంటున్నాను, మీరు కూడా అదే అనుకున్నారా? ఇలాంటి విషయాలు సలహాలు ఇవ్వడం చాలా సులువు. నన్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజీ అండ్ కంప్లీట్ కాన్సెన్సస్ ఈజ్ నెవర్ పాసిబుల్. ఇది కూడా కరెక్టే. 100% కలిసి ఉండడం వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది. బట్ అటెంప్ట్స్ షుడ్ బి మేడ్ ఇన్ దట్ డైరెక్షన్. కానీ ప్రయత్నం చేయాలి కదా. అవ్వదు అని వదిలేస్తే ఎలా? అవ్వదు అని వదిలేస్తే మనకి ఫ్రీడమ్ వచ్చేది కాదు ఇండియాకి. అవ్వదు అని వదిలేస్తే ఆల్బర్ట్ ఐన్స్టీన్ బల్బు కనిపెట్టేవాడు కాదు కదా. అవ్వదు అని వదిలేస్తే అసలు మనకి ఇంత టెక్నాలజీ వచ్చేది కాదు కదా. అవ్వదు అని వదిలేస్తే ఏది కాదు. సో 100% మతాలన్నీ కలిసి ఉండాలి అని అనుకోవడం ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. కానీ ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయడం మన బాధ్యత కదా, యాజ్ ఎ డెమోక్రసీ, యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. సో బేసికల్గా ఈ ఆర్టికల్లో సుప్రీం కోర్టు రీసెంట్గా వక్ఫ్ యాక్ట్కి సంబంధించిన జడ్జిమెంట్ ఏంటి, ఆ జడ్జిమెంట్లో విషయాలు ఏంటి, ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, బేసికల్గా ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, దానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు లాంటి విషయాలు ఈ ఆర్టికల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద September 18 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్, వక్ఫ్ చట్టానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. నేను 21-22 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా కష్టమే, ఎందుకంటే కాంప్లికేటెడ్ ఆర్టికల్ ఇది. బట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బాగా చదవండి, న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ బాగా చదవండి. ట్రై టు రీడ్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ట్రై టు ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి మీకంటూ ఏమైనా ఒపీనియన్స్ కానీ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ హ్యుమానిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ రిలీజియన్, హ్యుమానిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ కాస్ట్. దెర్ ఈజ్ నో బిగ్గర్ రిలీజియన్ అండ్ కాస్ట్ దాన్ హ్యుమానిటీ. ఇవన్నీ ఎక్కడో మనం తెచ్చుకునేవి అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ ఎ వెరీ ప్రెగ్మాటిక్ పర్సన్, ఐఎమ్ ఎ వెరీ ర్యాషనల్ పర్సన్. ఐ బిలీవ్ దట్ రిలీజియన్, కాస్ట్ ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నవే. బట్ స్టిల్ ఐ బిలీవ్ దట్ ప్రతి ఒక్కరికి ఉండే బిలీఫ్ సిస్టమ్ని ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కరం కూడా కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ కాకుండా వెరీ ప్రాక్టికల్ ఐడియాలజీతో ముందుకు రావాలి. మనం మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాము అని ఆలోచించుకోవాలి. ఆకలి వేసిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది అన్నట్టుగా మన ఉన్న సొసైటీలో ఎన్నో క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి మనం మన ఐడియాలజీని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఫార్ యాజ్ దిస్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఈస్ కన్సర్న్, I don't have any particular opinion, but as a personal, to opine my personal idea, I always believe that definitely in India,
religious harmony is important. I believe that the governments definitely should focus on bringing together the religions, not separating them in the name of politics. If you have any ideas and opinions on this article, you can leave your comments in the comment section. Wish you all the best. Thank you for watching this video and good luck.